బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర బంద్లో భాగంగా జైదేపూర్ మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా బీసీ కుల సంఘాల నేతలు, బీసీ కులాల ఐక్య వేదిక నాయకులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం పార్టీల బీసీ నేతలు బంద్లో పాల్గొన్నారు. ఎల్లమ్మ చౌరస్తా నుండి ర్యాలీగా వెళ్లి గాంధీ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. జైదేపూర్లో ఇతర కులాలతో పాటు వ్యాపారస్తులు బీసీ బంద్కు సహకరించి స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. ఈ సందర్భంగా పలు పార్టీల నేతలు శ్రీనివాస్ గౌడ్, కొంపల్లి కరుణాకర్, భూమయ్య, ఐలయ్య, పేర్ల శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేంత వరకు బీసీల పోరాటం కొనసాగుతుందన్నారు. బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసిన బీసీలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, బీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. జైదేపూర్ మండలం టీఆర్ఎస్ మండల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం, బంద్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో బీసీ బిల్లు పెట్టినామని ప్రజలు చూడడానికి బీసీల మెప్పు కోసమే తప్ప ఆయన చిత్తశుద్ధి లేదు. బీసీ బిల్లు పెట్టి పార్లమెంట్లో అమలు చేయించుకోవాలి. ఆ పార్లమెంట్లో ఉన్న ఎవరు? బీజేపీ ప్రభుత్వము, మోడీ ప్రభుత్వము. మోడీ ఒక బీసీ కదా, మరి మోడీ ఎందుకు అమలు చేయడం? మోడీ బీసీలకు అన్యాయం చేస్తున్నాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. వీళ్ళిద్దరే చేసేది. బీసీలకు న్యాయం చేయాలంటే వీళ్ళిద్దరు చేయాలి, కానీ వీళ్ళు తప్పించుకొని ఇద్దరు తెలంగాణలో బీజేపీకి 80 ఎంపీలు, కాంగ్రెస్ 80 ఎంపీలు ఇంతవరకు పార్లమెంట్లో గొంతెత్తి మాట్లాడలేదు. ఖాళీ జనములనే మేము బీసీలకు న్యాయం చేస్తాం, బీసీలకు న్యాయం చేస్తామని మోసపూరిత మాటలకు జనమేమి నమ్మరు. వీళ్ళను తొందరలోనే పొందబెట్టడం ఖాయము. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు బీసీ నాయకులు అందరూ కలిసి జైదేపూర్లో బంద్ సంపూర్ణంగా పాల్గొనడం జరిగింది. ఇది 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించే వరకు బీసీ జేఏసీ తరఫున, మా పార్టీ తరఫున మా రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి బీసీ బిల్లును ఆమోదించేంత వరకు ఈ విధంగానే కార్యక్రమాలు చేస్తూ మాకు 42% జనాభా ప్రాతిపదికన చేసినటువంటి బిల్లును మాకు తొందర కేంద్ర ప్రభుత్వం ఆమోదించి బీసీలకు న్యాయం చేయాలని ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. దీనికి అందరూ మద్దతు తెలపడానికి మా గ్రామ వ్యాపారవేత్తలు మరియు అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై బీసీ. తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ బిల్లు ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ బంద్ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ జైదేపూర్ మండల కేంద్రంలో మేము బంద్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బట్టబయలైనవి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము ఏ ఒక్క బీజేపీ నాయకుడు కానీ, ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ ఇంత బీసీ బిల్లును ఖండించడం లేదు. ఎందుకు ఖండిస్తలేరు మేము అడుగుతూ ఉన్నాం. ఎట్లాగో బిల్లు పాస్ అనే ఉద్దేశంతో ఎవరి మీద మీరు ధర్నాకు వచ్చారు? మీకు ఏ హక్కులు ఉన్నాయా ధర్నాకు వచ్చారు? ఈ ఉద్యమం ఎవరి మీద చేస్తున్నాము? అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, సెంట్రల్లో బీజేపీ ఉంది. మరి ఎవరి మీద యుద్ధం చేస్తే ఇలా మీరు రోడ్డు మీదకి వస్తున్నారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మీరు వేయాల్సింది రోడ్డు మీద కాదు, అక్కడ పార్లమెంట్లో బీజేపీ వేయాలి, అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ చేయాలి. మీరేమనుకుంటా ఉన్నారు? బీసీలంతా ఒకటైనా మీ రోజు ఏ రోజైతే సంఘటన చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. జేఏసీ పక్షాన మన భారతీయ జనతా పార్టీ, మన జైదేపూర్ పార్టీ పక్షాన మన రాష్ట్ర వ్యాప్త బీసీ 42% రిజర్వేషన్ బంద్కు మా భారతీయ జనతా పార్టీ మండల శాఖ సహకరించడం జరిగింది. దీంట్లో పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మన భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ 60% ఉన్న బీసీలను అట్టడు కూడా ఉంచి ఈరోజు కొన్ని వర్గాలు, కొన్ని కుటుంబ పార్టీలు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని దోచుకుంటూ బీసీలకు స్థాయిలాలు ప్రకటిస్తూ అమలు కాని 42% రిజర్వేషన్ ఆశ చూపి ఇది మధ్యలోనే బాగా అంతరాయం కల్పించి వాళ్ళు లీగల్గా సాధ్యం కాదని తెలిసినప్పటికీ కూడా వీళ్ళు మధ్యంత పిటిషన్లు వేయించి వీళ్ళు ఎవరైతే ఇంతకుముందు పాలించిన నాయకులు అధికారం అనుభవించిన పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళంతా కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ వీరంతా బీసీలకు రిజర్వేషన్ పెట్టబడ్డారు అని వేవుల కోసం బీసీలకు తాయిలాలు వేసి లీగల్గా అసలు అమలు కాకపోయినప్పటికీ కూడా దీన్ని బీసీలకు ఆశ చెప్పి దీన్ని మధ్యలో అడ్డుకొని ఈరోజు బీసీల పోరాటం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మన తెలంగాణలో ముందు పాలించినటువంటి టీఆర్ఎస్ కానీ, మన కాంగ్రెస్ కానీ, ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్ కానీ ఇంతవరకు తెలంగాణలో 60% బీసీలు ఉన్న మన రాష్ట్రంలో ఒక్క బీసీ సీఎం చేయకపోవడం నిజంగా ఇది బీసీలకు ఒక సిగ్గుచేటు లాంటి ఇది పరిణామం. ఎందుకంటే ఇన్ని రోజుల ఈ ప్రస్థానంలో ఒక 10% లేని కొన్ని 42% రిజర్వేషన్
రూపంగా మొన్న ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిర్రో దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదో దొంగ నాటకాలు ఆడడం తప్ప రిజర్వేషన్లు 42% అమలు చేయాలంటే అన్ని విధాలుగా చేకూర్చి దాన్ని రిజర్వేషన్లు పాటించాలి. ఇప్పటికైనా కూడా ఓసీలు మన తెలంగాణ రాష్ట్రంలో 5% కూడా ఉంటారు. వాళ్ళకు 10% రిజర్వేషన్ ప్లస్ వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు మనకు అమలు చేసే వరకు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లో ఖచ్చితంగా 42% అమలు చేసి బీసీలకు న్యాయం చేయాలని సందర్భంగా బీసీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ జోధపూర్లో ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ల ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీలకు ఇప్పటి వరకు కూడా గత 75 సంవత్సరాల్లో అణిచివేతకు గురైనం బీసీలం ఇప్పటికైనా బీసీలు ప్రభుత్వాలు ఏదైనా సరే ఖచ్చితంగా